ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే ఈ వీడియో మొత్తం చూడండి, మీకైతే ఎక్కడ బోర్ అనిపించదు. అరుణాచలం మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో చెప్తాను. హాయ్ గైస్, ఫారినర్స్ కనిపించారో లేదో ఊరికే మాట్లాడదామని అయితే వెళ్ళాను. నేను వెళ్ళానో లేదో కరెక్ట్గా 5 సెకండ్ల అంతా వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరైతే భయపడకండి, నేనైతే వాళ్ళని ఏం భయపెట్టలేదు. నేనైతే జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరియు మీకు ఈ ప్రదేశం గురించి ఎవరు చెప్పారు అని అడిగాను. వాళ్ళైతే జపాన్ నుంచి వచ్చాము అని చెప్పారు. అంతేను, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్ లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోయారు. ఇంకా మన ప్రదక్షిణ ఒక టీ అయితే వేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. చూడండి, ఇక్కడ ఒక్కొక్క గుడి ఒక్కో దానికి ఫేమస్ గా ఉంది. లైక్ ఇక్కడ మాక్సిమం అందరి దేవుళ్ళ గుడులు అయితే ఉన్నాయి. అన్ని గుళ్ళని చూసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే కొనసాగుతూ ఉంది. ఇంక ఈ వీడియోలో అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. ఈయనైతే వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్. మీకు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేసి చూద్దాం. ఇది చూసారా, ఇదైతే కంప్యూటర్ జాతర. నేనైతే చాలా రోజుల తర్వాత దీనైతే చూస్తున్నాను. ఇంకా అలా వెళ్తూ ఉంటే చాలా గుళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. మనం అన్నిటిని చూసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తూ ఉన్నాము. ఒకనొక టైంలో అయితే నాకైతే అరుకాలు చాలా నొప్పి వచ్చాయి. ఇంకేమీ చేయలేక ఈ డివైడర్ లైన్ మీదే నడిచాను. దీనిపైన నడిస్తే పర్లేదు, మరి పక్కన నడిస్తే చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉన్నాయి. చాలా సేపు నడిచిన తర్వాత నేనైతే పక్కన కూర్చున్నాను. అంతే, నా ముందే అయితే కొన్ని 100 మంది అయితే పాస్ అయ్యారు. అప్పుడు అనిపించింది మనం దేనికైనా భయపడి ఆగిపోతే మన ముందు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారని. అంతే, మళ్ళా మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఈ గుడి చూసారా ఎంత బాగుందో. ఇంకా మనం 2 ఫోటోలు తీసుకుని మనైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వచ్చాము. ఇది చూసారు కదా, ఈ దేవుడి పాదాల మీద అయితే అందరూ కాయిన్స్ నిలబెడుతూ ఉన్నారు. ఆ కాయిన్స్ నిలబెట్టే టైంలో అందరూ ఏదో కోరుకుంటూ ఉన్నారు. ఇంకా నేనైతే కరెక్ట్గా 5 నిమిషాలు అయితే కష్టపడి ఒక కాయిన్ అయితే నిలబెట్టాను. చూసేదానికి ఈజీగా ఉంది కానీ నిలబెట్టేటప్పుడే బొమ్మ కనిపిస్తుంది. మాక్సిమం మాకైతే ఒక 45 మినిట్స్ ఇక్కడే లేట్ అయిపోయింది. అట్ లాస్ట్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పక్కనే అయితే అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. నాకైతే ఈ గుడి అయితే చాలా బాగా నచ్చింది. పెద్ద విగ్రహం, దాని ముందైతే ఒక పెద్ద హోమం. ఆ హోమంలో అందరూ కర్పూరం మరియు టెంకాయలు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే అమ్మవారి గుడి అయితే కనిపించింది. దర్శనం చేసుకుని మన గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. వెళ్తూ ఉంటే తెలియకుండానే సూర్యుడు అయితే ఉదయిస్తూ ఉన్నాడు. ఈ వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఇంకా చూస్తూనే పొద్దునైపోయింది. పక్కనైతే చాలా పెద్ద క్యూ అయితే కనిపించింది. ఏంద్రా అని తెలుసుకుంటే ఇదైతే మోక్ష మార్గానికి క్యూ అంట. అందరూ చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ ఉంటారు, తర్వాత మోక్షాన్ని కోరుకుంటూ ఉంటారు. నాకు తెలిసి జీవితంలో పక్కన వాళ్ళకి సహాయం చేస్తే అదే మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దేవుడు మనల్ని చూస్తూ మన పక్కనే ఉంటాడు, అది మనం అర్థం చేసుకోవాలంతే. ఇంకా అలా మోక్ష మార్గాన్ని దర్శనం చేసుకుని మన గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా అలా పక్కన ఉండే ప్రకృతిని చూసుకుంటూ మనమైతే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. అంతే, అప్పటికే నాకు చాలా ఆకలేస్తూ ఉంది. అందుకే గుడి పక్కనే ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఇంక ఏం కావాలో ఫుల్ గా తినేసి మనమైతే క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయాము. క్యూ చూస్తూ ఉంటే నాకైతే చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే బయట అందరూ దర్శనానికి 6 గంటలు అవుతుంది అన్నారు. ఇంకా దేవుని తలుచుకుంటూ క్యూలో అయితే కొనసాగిపోతూ ఉన్నాము. చూడండి, ఈ గోపురం చూస్తుంటే అప్పట్లో ఎంత పెద్ద గోపురం ఎలా కట్టారా అనిపించింది. ఇంక ఈ గుడి లోపలైతే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని హైలైట్ గా అయితే చెక్కున్నారు. ఇంకా లోపలికి వెళ్తేనే ఒక్కొక్క సమయంలో క్యూ అయితే ఆగిపోయింది. ఇంక ఇదే సమయం అనుకోని నేనైతే క్యూలోంచి బయటకు వచ్చి గుడి మొత్తం తిరిగేసా అనుకోండి. ఇంకా అలా గుడి మొత్తం చూస్తూ ఉంటే నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంది. ఈ కోనేరు చూసారు కదా, ఇదైతే చాలా పాతదిలాగా ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్ దేవుని అయితే చూడలేదు. క్యూలో నన్ను అయితే తోసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఒక పోలీస్ అక్క ఉంటే అక్కడైతే రిక్వెస్ట్ చేశాను. అంతే, అక్కడ నన్ను మళ్ళా తీసుకెళ్లి దర్శనం చేపించి తీసుకొచ్చింది. అంతా ఆ దేవుడి మహిమే. ఓం నమ శివాయ. ఇంకా దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వస్తానే కాళ్ళు కాలాయి భయ్యా, చుక్కలు కనిపించాయి. ఇంకా అదలా బదలా గుడికాడి నుంచి కారు కాడికి వెళ్ళి కాళ్ళు చూసుకుంటే కాయలు గట్టిపోయాయి భయ్యా. ఇంకా అంతే, అక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరంలో ఒక రెస్టారెంట్ కడైతే ఆపాము. ఇక్కడ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. ఏదో ఒకటి అని తినేసి అక్కడి నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాము. చెప్పడం మర్చిపోయా, మేము వచ్చిన కార్ డ్రైవర్ అన్న పేరైతే సాయి అన్న. ఈ అన్నకి కార్ డ్రైవింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మాక్సిమం తిరుమలకి అయితే ట్రిపుల్ వేస్తూ ఉంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకసారి అన్నైతే కన్సిడర్ చేయండి. ఇంకా తినేసి మనమైతే ఇంటికి అయితే బయలుదేరేసి వెళ్తూ ఉంటే టీ తాగదామని డ్రైవర్ అన్నని ఎక్కడో ఒకటి ఆపమన్నాము. కొంచెం లేట్ అయినా గానీ సరిగ్గా ఉండే ప్లేస్ లో అయితే ఆపాడు. ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో, నాకైతే భలే నచ్చేసాయి. ఇంక వీటిని చూస్తా ఒక టీ అయితే వేసేసాము. ఇంకా మళ్ళా మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. అవును, మీకు ఎవరికైనా ఈ కొండ ఏం కొండ తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. చూసారు కదా, మొన్న నైట్ మండుతున్న మంట ఇంకా మండుతూనే ఉంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే తిరుపతి అయితే వచ్చింది. చూడండి కొండ పైన నావాలు ఎట్లా కనిపిస్తున్నాయో.
ఈ వ్యూ చూడండి ఎంత సూపర్ గా ఉందో. ఈ ట్రిప్ మొత్తంలో ఈ వ్యూవే హైలైట్. నాకైతే సూపర్ గా నచ్చేసింది. ఇంక ఈ వ్యూని చూస్తా అలా ఒక న్యాప్ అయితే వేసేసాము. అంతే అలా నైట్ అయితే వచ్చేసింది. నాకైతే ఈ ట్రిప్ లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అవును, మీరు వెళ్ళిన వన్ ఆఫ్ ది బెస్ట్ టూర్ ఏందో కామెంట్ సెక్షన్ లో రాయండి, ఒకసారి చూద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.